ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్. మన తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న హాస్య చిత్రాలని ఎక్కువగా సెలెక్ట్ చేసుకున్న నటులు మన రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మీకు తెలియని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. గద్దె రాజేంద్ర ప్రసాద్ గారు కృష్ణా జిల్లా గుడివాడకు దగ్గరలోని దొండపాడు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు గద్దె వెంకటనారాయణ, మాణిక్యాంబ. ఇతడు యవ్వనంలో ఉన్నప్పుడే అప్పుడప్పుడు మన నందమూరి గారి స్వస్థలమైన నిమ్మకూరులోని ఇంటికి తరచుగా వెళ్లి వస్తుండేవారు. అలా చిన్నప్పటి నుంచే అతనిపై ఎన్టీఆర్ గారి ప్రభావం పడింది. సినీ రంగ ప్రవేశానికి ముందే రాజేంద్ర ప్రసాద్ గారు సిరామిక్ ఇంజనీర్లో డిప్లొమా కంప్లీట్ చేశారు. ఎన్టీఆర్తో చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో నటనపై రాజేంద్ర ప్రసాద్ ఆసక్తిని గమనించిన ఎన్టీఆర్ గారు చెన్నైలో ఓ ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్లో చేర్పించారు. ఎన్టీఆర్ గారి సలహాతో బాపు దర్శకత్వంలో తొలి మూవీ స్నేహం అనే సినిమాలో 1977లో రిలీజ్ అయిన మూవీలో రాజేంద్ర ప్రసాద్ నటించడం జరిగింది. నటుడిగా 200 పైనే నటించారు. అలాగే నటనతో పాటు మంచి నవ్వుల్ని కూడా పూయించగలడనే నమ్మకంతో జంధ్యాల, రేలంగి గారి చిత్రాలతో హాస్య నటుడి పాత్రలో ఇమిడిపోయారు. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా మేడం అనే మూవీలో మహిళ పాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. 2015లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాకు జరిగిన ఎన్నికలలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనూహ్యమైన, ఉత్కంఠమైన ఆ పోటీలో జయసుధ గారి కంటే 83 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నో నంది పురస్కారాలు, స్పెషల్ జ్యూరీ, సైమా అవార్డ్స్ పొందారు. అన్నింటిలో ఆ నలుగురు మూవీలో ఎవరూ మర్చిపోలేని అద్భుతమైన నటనని చేసి నందిని కూడా సొంతం చేసుకున్నారు. అప్పటి ప్రధాని పివి నరసింహారావు గారు కూడా రాజేంద్ర ప్రసాద్ వీరాభిమానే. ఇప్పటికీ పలు చిత్రాల్లో ఆయన ఏజ్కి తగ్గట్లు పాత్రలను చేస్తూ వస్తున్నారు. కొన్ని టెలిమూవీస్లో కూడా నటిస్తున్నారు. ప్రజెంట్ ఆయన ఏజ్ 68 ఇయర్స్. ఇంత గుర్తింపు ఉంది కాబట్టి ఆయన నటకిరీటి అయ్యారు. భార్య పేరు విజయ చాముండేశ్వరి. ఆవిడ నటి రమాప్రభ గారి అక్క కూతురు. వీరికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి పేరు బాలాజీ, అమ్మాయి పేరు గాయత్రి. రాజేంద్ర ప్రసాద్ గారు షూటింగ్స్ టైంలో తరచూ రమాప్రభ గారింటికి వెళుతూ అక్కడే ఉన్న వాళ్ళ అక్క కూతుర్ని చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఈవిడనే చేసుకుంటానని డిసైడ్ అయ్యారు. చెన్నైలోని కపాళేశ్వర స్వామి టెంపుల్లో మ్యారేజ్ చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.